Coming from an organization called Cure SMA India Foundation. SMA means spinal muscular atrophy. Just now he has described about spinal muscular dystrophy. There is a difference between dystrophy and atrophy. So I am coming from an atrophy association. Here we have 4 types of atrophies, 1, 2, 3 and 4. Type 1 పిల్లలు 1 year, 2 years కంట బతకరు. Last 3-4 months లో we lost almost 20 kids. Type 2 పిల్లలు they live 40-50 years. Type 2 also cannot walk. Type 3 పిల్లలు కొంచెం నడవగలరు కానీ gradually they also get into the wheelchairs. Type 4 is a little rare. So all these children are suffering very much from the childhood. It is a genetic disorder. Genetic disorder అంటే పుట్టుకతోటే వస్తుంది. అది నాకు ఎవరో చెప్పారు మీరు మేనమామని పెళ్లి చేసుకున్నారా అని. అవసరం లేదు. ఈ డిజీజెస్ ఎలాగంటే వీఆర్ ఆల్ క్యారియర్స్ ఆఫ్ సో మెనీ డిజీజెస్. సో అలా కలిసినప్పుడు ఈ డిజీజెస్ బయటపడతాయి. మోస్ట్ ఆఫ్ ది జెనెటిక్ డిజీజెస్. We are all carriers for many diseases which we do not know. So what we are saying is the children should be integrated into the normal schooling and all. What we found is ee pillalu chaala intelligent untaru, excellent they are, kaani problem is neither the doctors nor the teachers nor the schools evarki awareness ledu, assalu teliyadu. ఎప్పుడు అంటే మీ పిల్లల్ని మేము తీసుకోము, మా స్కూల్లో ఫెసిలిటీస్ లేవు, మేము తీసుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ చేంజ్ లాస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ లాస్. ఈ పిల్లల్ని మామూలు పిల్లలతో చదివించాలి యాజ్ లాంగ్ యాజ్ దర్ మెంటలీ నార్మల్. కానీ అది అవ్వదు. డాక్టర్స్ జస్ట్ ఎస్టర్డే ఐ గాట్ ఎ న్యూస్ ఫ్రమ్ మై ఫ్రెండ్. షీ హాజ్ ఎ 6-year-old. నార్మల్ కోల్డ్ కాఫ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీ పిల్లాడిని ఎందుకు చూస్తున్నారు, ఈ పిల్లాడు బతకడు ఎక్కువ. దిస్ ఇస్ ద వే ద డాక్టర్స్ స్పీక్. డాక్టర్స్ మనుషుల్లాగా ప్రవర్తించట్లేదు. మామూలు మనమైనా ఎవరైనా చూస్తే అయ్యో ఏం కాదులేండి భయపడకండి అంటాం, కానీ డాక్టర్స్ ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇట్స్ రియల్లీ వెరీ బ్యాడ్. సో మా పిల్లలు కూడా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వచ్చిన వాళ్ళు కూర్చోలేరు, జస్ట్ లైక్ డిస్ట్రోఫీ, కానీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కొంచెం వీళ్ళు పెరుగుతున్న కొద్దీ స్పైన్ నిలవలేదు, ఎందుకంటే మసిల్స్ ఆర్ నాట్ హోల్డింగ్. సో స్కోలియోసిస్ వస్తుంది. ఐ థింక్ షీ ఈస్ ఆల్సో హ్యావింగ్ స్కోలియోసిస్. సో వీ హ్యావ్ టు గెట్ ద స్పైన్ కరెక్టెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ ఎనీ అవేర్నెస్. జెనెటిక్ టెస్ట్ ఈస్ నాట్ బీయింగ్ డన్. సో వీఆర్ రిప్రజెంటింగ్ ఏ కేస్ టు ద గవర్నమెంట్. కోర్టులో కేసు నడుస్తుంది. Luckily 2 years back we got a medicine. This is the first time, actually first medicine genetic disease ki it was for dystrophy, muscular dystrophy, but that was also banned because it didn't work out. Kani 2 years kritam muscular atrophy ki oka mandu vachindi, adi USA lo vachindi, kani dani price vachi 5 crores per year for lifetime. So none of us can pay that money. ఎంత అంబానీలో ఎవరో అయి ఉండాలి, అలాంటి వాళ్ళే కట్టుకోగలగల. యుఎస్ లో ఇన్సూరెన్స్ ఉంటుంది, మనకి ఇన్సూరెన్స్ ఉండదు. There is absolutely no support in our country either from the government or from anybody. So ఇవన్నీ realization, government is trying to make some rare disease policies. It was scrapped again, మళ్ళీ చేస్తున్నారు, but still even on paper it is nothing is clear. So my organization, we are fighting to get the genetic test done before when the person is pregnant, because conceive చేసినప్పుడు certain diseases can be known by genetic test. If these tests are made mandatory, compulsory test చేయాలి pregnancy అన్నప్పుడు అంటే చాలా మటుకు diseases prevent చేయగలుగుతాము.
So this is mandatory. We are trying for that, and we are also trying to create more awareness among the doctors. And one thing I tell the parents of all the children is, be strong. Man ఏడుస్తూ కూర్చుంటే ఏ పనులు అవ్వవు. వెరీ థింగ్ ఇస్, ఏడవద్దని కాదు, బాధ ఉంటుంది. ఇందాక ఆయన అన్నట్టు మా పిల్లలకి ఎందుకు వచ్చింది, నేనేం చేశాను, నేనేం పాపం చేశాను, దట్ ఫస్ట్ థాట్. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. ఆ థాట్లోనే కూర్చుండిపోలేము, అక్కడే కూర్చుండిపోలేము, ముందుకు వెళ్ళాలి. పిల్లలు మెంటల్ కెపాసిటీ, వాళ్ళ ఫిజికల్ కెపాసిటీని బట్టి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. నాకు ఒక బాబు ఉన్నాడు, వీల్ చైర్లో ఉన్నాడు. ఆ అబ్బాయి లక్కీలీ మెంటలీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మెంటలీ ఇంటెలిజెంట్ ఉండడం వల్ల స్కూల్స్, ప్రతి స్కూల్లో ఫైటింగ్, ప్రతి స్కూల్లో గొడవే. ఎందుకంటే మేము తీసుకోమంటాం, ఎందుకు తీసుకోరు అని మేము. అందులో మా హస్బెండ్ ఈజ్ ఏ డిఫెన్స్ ఆఫీసర్. ఒక చోట ఉంటాము, అలా తిరుగుతూ ఉంటాం దేశం అంతా, ప్రతి చోట ఇదే గొడవ. మీరు ఎందుకు మాకు ఫెసిలిటీస్ లేవంటారు. లేదు, మేము ఊరుకోము. ఆల్ టాప్ స్కూల్స్ వీ వెంట్. మా అబ్బాయిని చదివించాం అన్ని టాప్ స్కూల్స్లో. మా అబ్బాయి ఐఐటి బాంబేలో మెరిట్లో వెళ్ళాడు. ఈ డిడ్ంట్ గో ఆన్ ఏ ఫిజికలీ హ్యాండిక్యాప్ కోటా కాకుండా మెరిట్లో వెళ్ళాడు ఐఐటి బాంబేలో. ఈజ్ అ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. At every stage we literally fought with the system. Nowhere we said we are taking this. The problem is, ఎవరు దగ్గరికి రారు, హెల్ప్ ఎవరు రారు, మనమే నిలబడాలి. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకు ముందుకి ఇప్పటికి అట్లీస్ట్ టెక్నాలజీ ఇస్ దేర్. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు మనకు తెలుస్తుంది. మనలాంటి పిల్లలు ఉన్నారు అంటే ఎలా ఉంది, వాళ్ళకి ఎలా అవుతుంది. సో వీ కెన్ ఫార్మ్ గ్రూప్స్, వాళ్ళతో మాట్లాడచ్చు. దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ వేర్ దేర్ ఇస్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కనెక్టింగ్ సో మెనీ పీపుల్. సో ఇలాగే ఐఎమ్ సారీ. సో ఆల్ ఆఫ్ us should come together. Please don't get disturbed after a certain time. Initial thing disturbance ఉంటుంది. I was very happy seeing the child. My son is always laughing and cheerful. That gives us the strength. That gives us a lot of strength to the parents. Put them in the schools, make them study, let them understand that they are different. Every person on this earth has some problem. ఎవరు పర్ఫెక్ట్ కాదు, మనం ఫిజికల్ గా పర్ఫెక్ట్ కాదు, ఇంకొక పర్ఫెక్షన్ ఉండదు, కొంత డిప్రెషన్ ఉంటుంది, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. సో డోంట్ థింక్ యు ఆర్ అలోన్ అండ్ యు ఆర్ నాట్ different from anybody. You can do. This is the only thing. I was behind my child and he did very well academically, got many awards and all. So we are happy that he could. But even today, vaadu lechi kurcholedu. I have to shift from one place to another. Ippudu vaadu ikkada chesin tarvata he has gone to the US. He studied his MS in an Ivy League college. అక్కడ అయిన తర్వాత జాబ్లో కూడా చేరాడు. అండ్ వీ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ దిస్ కంట్రీ అండ్ దట్ కంట్రీ. సో వీ నీడ్ టు వర్క్ ఎ లాట్ రాదర్ దెన్ క్రైయింగ్. ఏడుస్తూ కూర్చోవడం కాదు. ప్లీజ్ వర్క్ ఫర్ యువర్ చిల్డ్రన్. మన పిల్లలే మనకు మొత్తం. ఎప్పుడు కాదన్నా మనం ఫైట్ చేయాలి. వీ హ్యావ్ ఆల్ ద రైట్స్. ప్లీజ్ నో యువర్ రైట్స్ and put them in their schools and let them study and come up. And one more request, we representing Cure SMA Foundation India, all the patients from all over India, we have formed a registered trust and we are trying for the medicine which is 5 crores in the US. There is a concept called biosimilars. Biosimilars ante aa mandu laantive mana country lo tayar cheyadam. బయట కంట్రీస్ లో కోట్లు ఉంటుంది, మన కంట్రీలో తయారు చేస్తే కొంచెం తగ్గుతుంది రేట్. సో ఆ ప్రాసెస్ లో ఇప్పుడు వీఆర్ టాకింగ్ టు ఫార్మా కంపెనీస్ అండ్ ఆల్. సో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ తోటి ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు తెలిస్తే దయచేసి మా అసోసియేషన్ కి పంపించండి. we will extend help to them. Thank you very much. Thank you Anji. వాడు అరౌండ్ ఏజ్ 9 months ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసాం డిసీజ్. అప్పటిదాకా ఏంటంటే బాగానే ఉన్నాడు 6 months వరకు. ఆఫ్టర్ 6 months తర్వాత ఏంటంటే డీజనరేట్ అవుతున్నాడు.
6 months ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 8th month నడుస్తాడు, పరిగెత్తగలదని ఎక్స్పెక్టేషన్. అంటే 8th month వచ్చేటప్పుడు ఏంటంటే నడవడానికి పాకడం కాదు కదా, ప్లేస్లో మూవ్ అయిపోతున్నాడు అనమాట. సో అందరూ ప్రిపరేషన్ నేను వెళ్ళాను, ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, రెగ్యులర్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. అండ్ అప్పుడే చెప్పాడు, నీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నారా వీడి మీద, వాడు ఎక్కువ చేస్తున్నాడు, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నా, తగ్గించుకోరా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి 1 month మళ్ళీ వెళ్ళాను. సార్ నాకు మళ్ళీ తేడా కొడుతుంది, వాడు ఎక్స్పెక్టేషన్ కాదు, నాకు సంథింగ్ ఇస్ డిఫరెంట్ అన్నాను. నేను అబ్జర్వ్ చేశాను, రేపోకు రాశారు, రేపోకు వెళ్ళాను, చూసాము. దెన్ సేమ్ డే వాళ్ళు సమ్ టెస్ట్ చేశారు. దెన్ ఆ రోజే చెప్పారు డాక్టర్ రమేష్ పటేల్ గారు, ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నట్టుందండి, టెస్ట్ రాస్తున్నాము, అది కన్ఫర్మ్ అయితే కనుక యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, అది నెగిటివ్ వస్తే మనం ఇంకో ట్రై చేద్దామని చెప్పారు. 1 month వెయిట్ చేసాం. సో 1 month తర్వాత రిజల్ట్ పాజిటివ్ వచ్చింది, ఎస్ఎంఐ కన్ఫర్మ్ అయిపోయింది. సిచ్యువేషన్ ఏంటంటే నా ఫ్యామిలీలో నేను ఎల్లరోడ్ అనమాట. సో ఇప్పుడు నేను కొద్దిగా వీక్ అయినట్టు ఎంటర్ ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 6 months పట్టిందండి. ఎలా 6 months పట్టింది నాకు ఇంట్లో చెప్పడానికి, ఏ విషయం ఇలా ఉందని చెప్పడానికి. చెప్పిన తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సపోర్ట్ చేసేవాళ్ళు రిలేటివ్స్ అందరూ, ఇష్టం వచ్చి చేసుకున్నావు, నువ్వు సఫర్ అవుతున్నావు, ఎక్కడే గొప్పది లేదు. ఆ తర్వాత వడే పట్టేసినట్టే ఆల్మోస్ట్ 1 year ఫైట్ చేసిన తర్వాత నాకు ఈ క్యూరియస్మే నాకు టచ్ అయింది అన్నమాట. ట్రీట్మెంట్ ఏం దొరకలేదు కానీ సపోర్ట్ దొరికిందండి. మేము ఉన్నాము, వాళ్ళ మీలాంటి చాలా మంది ఉన్నాము. అట్లీస్ట్ ఎవరికి టైప్ 1 kids ఉన్నారు, ఎక్స్పైర్ అవుతున్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారని చెప్పేసి. రియల్లీ అండి, ఆర్గనైజేషన్ లేకపోతే ఏమవుతుందంటే వీక్ అయిపోతాం. పాజిటివ్ ఆర్గనైజేషన్ లేకపోతే ఇంకా డిఫరెంట్గా వీక్ అయిపోతాం. ఈవెన్ నా సిచ్యువేషన్ ఏంటంటే వెబ్సైట్ కొన్ని ప్రాబ్లమ్స్, సెల్ఫ్ బయట చెప్పుకోలేకపోయేవాడిని. సో వీటన్ని నుంచి కొట్టుకోవడానికి అసిస్టెంట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్ అండి ఎంత సపోర్ట్ చేశారంటే, ఈవెన్ జాబ్కి వెళ్తాను, ఉండలేకపోయేవాడిని, నా వర్క్ బాగా చేసేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇంటికి రాగానే ఇంట్లో చెప్పలేదు కదా, గేట్కి వస్తుంది, అక్కడికి వెళ్ళేవాడు, తీసుకెళ్ళేవాళ్ళు, బయటకు వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. నాకన్నా ఎక్కువ వాళ్ళు తిరిగారు ట్రీట్మెంట్ కోసం. ఎప్పుడు హాస్టల్లో ఫ్రెండ్ అంటారు, అలా లెటర్స్ రాస్తారు. ఇక్కడ ఢిల్లీలో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏదో చెప్పాడు అంటాడు, వాళ్ళ దగ్గర వాళ్ళే వస్తారు. నా బదులు వాళ్ళు తిరిగేవాళ్ళు. అంటే అసోసియేషన్ అనమాట. ఓటింగ్ అసోసియేషన్ లేకపోతే మాత్రం నథింగ్. ఈరోజు బాధ ఉంది, తట్టుకుంటాం కానీ ఫైట్ చేయాలంటే. మా అబ్బాయి కూడా చేస్తాను, వాడు 5 years, చాలా స్మార్ట్. ఎలా మాట్లాడతాడంటే, నీకేం తెలియదు నాన్న, నువ్వు నేను చెప్పింది ఫాలో యూ విల్ సక్సెస్ అంటాడు. నిజంగా నాకు తెలియదురా, ఏం చేద్దామని చెప్పుకుంటాం. స్టోరీస్ చెప్తాడు, నైట్ అంతా స్టోరీస్ చెప్తాడు, వాడికి తెలిసిన స్టోరీస్ చెప్తాడు. స్టోరీస్ ఉంటే నవ్వు వస్తుంది. వాడికి 2 weeks ఊరు వెళ్ళాడు, నాకు ఇద్దరు అవ్వట్లేదు, వాళ్ళు లేకపోవడం వల్ల. వాడు ఉన్నప్పుడు ఒకటే థాట్, ఇక్కడ ఎలా చేయాలని చెప్పేసి. వాళ్ళు లేకపోతే వాడు లేడనే థాట్, వేరే ఆలోచన రావట్లేదు. సో వాడిని ఎప్పుడు సూపర్ హీరో అంటారు, వాడికి అదే వస్తుంది. కాశ్యప్ అంటే నాన్న సూపర్ హీరో, నీకు తెలుసా, నేను సూపర్ హీరో ఏం చేస్తాడు తెలుసా నీకు అంటాడు. అంటే వాళ్ళు నేను హ్యాపీ ఏంటంటే వాడికి పాజిటివ్ ఎనర్జీ పాస్ చేశాను నేను, వాడు ఏదైనా చేయగలదని చెప్పేసి. వాడికి ఆల్వేజ్ అదే చెప్తారు, నువ్వేం ఫీల్ అవుతున్నా, నువ్వు నడవలేవు అంటే మాత్రం నడవలేవు, అసలు అంతే. నడవకపోవడం పెద్ద ప్రాబ్లం కాదు. ఎవరైనా జ్వరం వచ్చి నడవలేవు అంతే, నీకు ప్రాబ్లం నడవట్లేదు, కానీ నువ్వు ఏదైనా చేయగలని చెప్తావు. వాడు ఎంత స్మార్ట్ అంటే ఈరోజు అయితే ముస్లిం నేను ఇంట్లో ఉర్దూ మాట్లాడతాను, వాడు ఇంటికి వచ్చేసరికి నా తెలుగులో పదాలు ఉర్దూలకు మీనింగ్ అడుగుతాడు. నాన్న తెలుగులో సాహసం అంటున్నారు, మన భాష లేదు, ఇంగ్లీష్ చూస్తాడు,
నన్ను వాడు ఏదో చెప్తున్నాడు ఇంగ్లీషు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంటే ఈజీగా 1-2-3 లాంగ్వేజ్ అర్థం చేసుకోగలుగుతున్నాడు ఈరోజు ఒక టీవీ చూసేసే. ఎంత స్మార్ట్ అంటే అవే నేను చెప్పే విషయాన్ని వాడు నేను ఏదో మాట్లాడుతూ ఏదో చెప్తున్నాను, నాన్న వినట్లేదమ్మా మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే వాడు అబ్జర్వేషన్ అనమాట. నేను చెప్పే పని చేసే పని వాడు నన్ను చూడకుండా అబ్జర్వ్ చేస్తున్నాడు ఈరోజు, నన్ను గైడ్ చేస్తున్నాడు. మోదవర్ చెప్పాలంటే నాకు మోటివేషన్ వాడండి. నేను చాలా మంది చూశాను కిడ్స్. లాస్ట్ మంత్ చెప్పారు కదా మా శ్రీష్ గారు, ఒక లాస్ట్ 2-3 months 20 kids ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే కిడ్ ఎక్స్పైర్ అయిన 2 days తర్వాత మళ్ళీ వాళ్ళ గ్రూప్లో మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. నేను కిడ్ మా ముందు ఉన్నాడు, ఫైట్ చేయగలుగుతున్నాను, వాళ్ళ దగ్గర కిడ్ లేడు, స్టిల్ ఫైట్ చేస్తున్నారు. చాలా తక్కువ మందికి ఉంటుందండి. సో ఎవరైతే కింద లేకపోయినా కానీ సేమ్ ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు ఫైట్ చేస్తున్నారు. అండ్ మేమండి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ట్రయల్స్ వాళ్ళ లెటర్స్ పెట్టడం, సో మెనీ థింగ్స్ చేస్తున్నాం. బట్ థింగ్స్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావట్లేదు. కానీ హోప్స్ ఇవే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పాజిటివ్ రెస్పాన్స్ వెయిట్ చేస్తున్నాం. అండ్ మెడిసిన్ గురించి అండి 5.5 crores per annum per kid. Who can think about it అండి? మనకి ఊహలోకాల్లో వస్తుందా 5.5 crore అనేది? కానీ మన కిడ్ వాల్యూ మోర్ దాన్ వాల్యూ దానికండి. సో ఈ బయోసిమర్స్ అయితే ఉన్నాయో రియల్లీ ఫార్మా కంపెనీస్ వర్కౌట్ చేస్తే ఇంకా సో మెనీ డిసీజెస్ మనం సాల్వ్ చేయగలమండి. అండ్ ఓవర్ డయాగ్నోసిస్ సిస్టమ్ అండి మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో గవర్నమెంట్ నుంచి ఇన్స్టిట్యూషన్ రాదు, మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. లెట్ us వర్క్ టుగెదర్ అండ్ డూ ద థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరూ రేపు తీసుకొని బాధపడుతున్నారు. బట్ మీ అందరికి కావాల్సింది ధైర్యం. మంది ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కంట్రీకి వస్తుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, అది సెకండరీ. వచ్చే టైంకి వస్తుంది, మనం తెప్పిస్తాము. మనకు IORD వాళ్ళు సపోర్ట్తో ఉన్నారు. ఫ్యూచర్లో మెడిసిన్ వస్తుంది. కానీ అప్పటి వరకు ఒకరికొకరు తోడుందాము, ధైర్యం ఇద్దాం, అందరికీ అందరం కలిసి ఉందాము. ఎవరికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఫస్ట్ లైఫ్లో బిజీ ఉండండి అందరూ. సోషల్ నెట్వర్క్ అయినా ఏదైనా ఇందులోనన్నా బుక్స్ రీడింగ్, టీవీ వాచింగ్, దేంట్లో ఫ్రెండ్స్ తోటి అన్నింటిలో బిజీ ఉండండి. మీకు ఈ డిసీజ్ ఉందని బాధపడకండి. ఫస్ట్ అందరం ఈక్వల్గా ఉన్నామని ఆలోచించండి. అందరూ లైఫ్లో బిజీ ఉంటే మీకు ఈ డిసీజ్ ఉన్నది ఆలోచన రాదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాలు క్షీణిస్తూ ఉంటాయి అన్నమాట. డే బై డే రోజు మన బాడీలో ఉన్న కండరాలు 600 ఉంటాయి కదా, అవన్నీ క్షీణించుకో ఉంటాయి అన్నమాట. డైలీ యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అందరూ చెప్తున్నారు ఫ్రస్ట్రేషన్ పడవద్దని అంటారు. ఎందుకంటే ఎందుకు పడుతున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్ నేను ఉన్నాను, యూరిన్ పోవాలంటే ఒకరు కావాలి సపోర్ట్, అర్జెంట్ వస్తుంటుంది, అక్కడ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అన్నమాట. డిప్రెషన్ కానీ ఫ్రస్ట్రేషన్ అయినప్పటికీ కూడా మేము పోరాడుతూనే ఉన్నాము, చాలా పోరాడుతూనే ఉన్నాము. ఇదే విధంగా నేను మా వెంకరెడ్డి గారిని నేను సైకిల్ తొక్కించుకొని పోయినాను. ఈరోజు నేను ఆయన ఒకటైపోయాను. మా బ్రదర్ కూడా ఇదే సేమ్ ప్రాబ్లం వచ్చింది. చాలా మీద ఉంది. ఇందులో మస్కులర్ డిస్ట్రోఫీలో 9 టైప్స్ ఉన్నాయి. అందులో 120. ఈ మస్కులర్ డిస్ట్రోఫీలో 1% కి చాలా తేడా ఉంది. కాకపోతే డైలీ యాక్టివిటీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. కంటిన్యూస్ గా వస్తూ వస్తున్నా నాకు అర్థమవుతుంది. దీన్ని రెండుగా మనం ఆలోచించుకుంటే, ఒకటి అరికట్టడమే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న సొల్యూషన్. అంతే కదా డాక్టర్? మనము దీన్ని ఆపగలం. ఎలా? ప్రెగ్నెన్సీ టైంలో స్క్రీనింగ్ టెస్ట్ వెళ్ళి ఇటువంటి డిసీజెస్తో ఆ ఊపు లోపల ఉన్న బాడీ క్యారీ చేస్తుందా మనం తెలుసుకోగలిగితే దాన్ని టెర్మినేట్ చేయడం ఒక్కటే సొల్యూషన్. దాన్ని మనం ఎలా చేసుకోగలుగుతాం? మన ప్రెగ్నెన్సీ వచ్చిన 10వ వారానికో 12వ వారానికో కన్ఫామ్ అవుతుంది మనకి ప్రెగ్నెన్సీ అని చెప్పి. దాన్ని జెనెటిక్ టెస్టింగ్ చేస్తే ఎఫెక్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని టెర్మినేట్ చేసుకోవడం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి టెస్టింగ్ చేసిన ల్యాబొరేటరీస్ ఏమేమి ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయని మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్తుంది ఎఫెక్ట్ అయిన మన పేరెంట్స్ ఒకళ్ళే అనుకోకండి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా. ఎస్, దాన్ని ఏం చేయాలి? దాన్ని మీరు బ్లడ్ శాంపిల్ ఇవ్వడం వల్ల టెస్టింగ్ చేసి ఆ క్యారియర్స్ కావాలి సేఫ్గానే ఉంది అంటే కంటిన్యూ చేసుకుంటాం, లేదా టెర్మినేట్ చేసుకుంటాం. రైట్, ఈ టెర్మినేషన్ చేసుకోవడానికి కూడా ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనకి థర్డ్ మంత్లో తెలుస్తుంది ప్రెగ్నెన్సీ. బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్ రావడానికి 45 days అది మన చేతికి వచ్చేటప్పుడు వల్ల 5th మంత్ వచ్చేస్తుంది. మనం పాలసీస్ ఎలా టెర్మినేషన్ చేసుకోవడం, దీన్ని ఆ లాంగ్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, అది దాన్ని పక్కన పెట్టారు. రెండోది ఎఫెక్ట్ అయిన వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేసుకుంటూ పోతున్నాం, వాళ్ళకున్న ప్రాజెక్ట్స్. ఓకే, నాకు తెలిసినంత వరకు నేను ఈఎండిఏ గురించి డిస్ట్రఫీ గురించి కొంచెం తెలుసు కాబట్టి దాని గురించి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. 2 ప్రాజెక్ట్స్, ఒకటి బెటర్ లైఫ్, ఇంప్రూవ్డ్ లైఫ్ అండ్ కాన్ఫిడెన్స్ గివింగ్ టు ది పేషెంట్స్ వెయిటింగ్ ఫర్ ది మెడిసిన్. ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రాసెస్లో చూసుకుంటుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఏరియాస్లో చాలా డెవలప్ అవ్వాల్సింది. చూడండి, నాకు తెలిసిన రెస్టారెంట్ నేను ఇంత నిర్మహమాటంగా ఇక్కడ చెప్పచ్చా లేదో నాకు తెలియదు, కానీ చెప్తాం అవసరం కాబట్టి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది వేరే డిసీజెస్తో వచ్చే వాళ్ళనే అనుకున్నాను, వీల్ చైర్స్తో వస్తున్నారని కూడా అనుకున్నాను. కానీ చూడండి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో, కుర్చీలతో రేపి టైం తీసుకురావాల్సిన పరిస్థితి. మేడం గారు ఇందాక చెప్తున్నారు స్కూల్స్లో జాయిన్ చేసుకోలేదు, స్కూల్స్ వదిలిపెట్టండి. స్కూల్స్ అంటే వాళ్ళకు వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి ఈరోజు. ఇటువంటి కామన్ కమ్యూనిటీస్లో కూడా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము అనేది ఒకటి నమ్మండి. దీనికి ఏం కావాలంటే ఒక చిన్న ర్యాంప్ కావాలి. ర్యాంప్ తీసుకొస్తే సారీ సార్, నేను ఎవరైనా బాధ పెట్టుకున్నట్టయితే ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు విన్నట్టు మైండ్ సెట్లో చేంజ్ అది లేదు. మనం ఎంత చేసుకున్నా ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ అయింది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మా టీం మెంబర్స్ ఎలక్షన్ కమిషన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మీటింగ్ జరిగినట్టు కలిసామండి. కలిసి వాళ్ళకి ఏం చెప్పామంటే పేపర్లలో మనం చాలా కవరేజ్ ఇచ్చారు. వికలాంగులు అలా అనొచ్చో లేదో నాకు తెలియదండి, దివ్యాంగులు కూడా ఈజీగా ఓటు వేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేశామన్నారండి. మా టీం మెంబర్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఎవరు కూడా ఓటు వేసుకోలేకపోయారు. కారణం ఏంటి అంటే సార్ 2 మినిట్లే ఉన్నాయి, కొన్ని ప్లేస్లో 10-15 నిమిషాలు పరిస్థితి ఉంది, వాళ్ళు మోసుకెళ్ళలేకపోయారు. పేపర్లకు మాత్రమే పెట్టదండి, దాన్ని అమల్లోకి పెట్టండి. సరే, అది ఒక విషయానికి వదిలేదండి. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించేట్లయితే మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా డబ్బులతో సంబంధించిన విషయం. అదేంటంటే బాగుంది మన దాంట్లో ఎంతమంది ఉన్నారు సార్? మనం చెప్తుందంటే 9 కోట్ల మంది ఉన్నారండి కదా. మెడిసిన్ కాస్ట్ ఓకే, మీరు 100 కోట్లు అవుతుంది అనుకున్నామండి. ఏది కనుక్కోవడానికి రీసెర్చ్ కానివ్వండి, దాని తర్వాత దాన్ని మెడికల్గా తీసుకొచ్చి బయటకు తీసుకోవడానికి కానివ్వండి, బాగుంది. అది మళ్ళీ ఫైనల్గా ఇస్తుంది మనం మన పేషెంట్స్కే కానివ్వండి. బై పేషెంట్ వేసాం అనుకోండి, ఎంత వస్తుందంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మనం ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం అనుకుంటున్నామంటే ఖర్చుతో కూడుకున్న విషయం అయితే ఏమీ కాదు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఆల్ రేర్ డిసీజ్ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ విత్ us. ఖచ్చితంగా మనకి రిజిస్ట్రీ కావాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలండి. 100 కోట్లే అయింది అనుకుందామండి. దానికి 9 కోట్ల మందిలో
ఒక 10 లక్షల మంది ఎలిజిబుల్ అవుతారని అనుకున్నాం. పర్ పర్సన్ ఎంత అవుతుందండి? ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదండి. మనకు వచ్చి 70 years అయిపోతుంది ఏంటి స్వాతంత్ర్యం. కానీ సిస్టమేటిక్ అప్రోచ్ ఆఫ్ మనం ఇంకా చెప్తామండి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నామండి. మనకి బిగ్ డేటా వచ్చిందండి. బిగ్ డేటా అంటే ఏంటంటే హ్యూజ్ డేటాబేస్ని కొన్ని క్షణాల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుందండి. ఆ డేటా యూజ్ చేసుకొని చేయొచ్చండి. అయితే ఆ వ్యూ ఉండాలి అంతే. మనం గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఎన్నో పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ 2 secondsలో రాసేదండి మనకి. దానికంటే ఎక్కువ డేటా అనేది కాదు. కానీ ఆ టైప్ ఆర్గనైజేషన్గా మనం చేయట్లేదండి మన వాళ్ళు. అది చేయాల్సిన అవసరం ఉంది. దానికి రిప్రజెంటేషన్ ఎవరిస్తారో ఏంటో మాకైతే ఖచ్చితంగా చెప్పాలంటే రూట్ అయితే తెలియదండి. మేము ఇక్కడ వచ్చి కలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్నారండి, మేము ప్రెసిడెంట్ని కలిసాము, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు దీన్ని ఇనాగరేట్ చేశారు. ఆ తర్వాత మన ఇప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య గారి హెల్ప్ ఉంది ఇవన్నీ చెప్పి ఆ రూట్ లెవెల్లో మనము ఆలోచించగలిగితే దీనికి సొల్యూషన్ అయితే ఉందండి. ఇంకొక లాస్ట్ ఒక్క మాట చెప్పేసి నేను దీన్ని కంక్లూడ్ చేద్దాం అనుకుంటాను. ఇంకా లాంగ్ టైం అవుతున్నట్టు చాలా విషయాలు చెప్పాలని ఉన్నా కూడా ఈ ఒక్క విషయం చెప్పి నేను కంక్లూడ్ చేస్తానండి. మనకి జెనీ ఎడిటింగ్ అనేది ఒక టెక్నాలజీ వచ్చిందని చెప్పి మేము ఇంటర్నెట్లో చదువుతూ ఉందండి. అది నాకు గుర్తున్నప్పుడు డాక్టర్ ముస్కులార్ అనుకుంటాను ఫస్ట్ పర్సన్ దాన్ని మన ఎలుకల మీద చేస్తుంటారంటే వాళ్ళ మీద చేశారు. దాని తర్వాత దానికంటే పెద్ద జంతువు అయిన ఒక డాగ్ మీద కూడా చేశారు. సక్సెస్ఫుల్గా అయిందని కూడా చెప్తున్నారు. అంటే మనకి ఈ మెడిసిన్ రావడానికి నేను అనుకుంటాను ఈ జెన్నీ ఎడిటింగ్ అనేది మ్యాక్సిమం ఒక డికేడ్ అండి. మ్యాక్సిమం రావడానికి హోప్ ఉందేమో అని అవకాశం ఉందండి. బై God grace, if you get that one within 2-3 years, that will be a bonus for all of us. We pray for that. అయితే దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన కంట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి కావాల్సిన పాలసీస్ గవర్నమెంట్ లెవెల్లో కానివ్వండి లేకపోతే డేటా కలెక్షన్ లెవెల్లో కానివ్వండి ఏమేమి చేయాలి అని చెప్పి ఇంటెలెక్చువల్స్ ఎస్పెషల్లీగా ఇట్లా IORD లాంటి ఆర్గనైజేషన్స్ గైడ్ చేయగలిగితే, డేటా కలెక్ట్ చేయగలిగితే మనకి ఈ సమస్యల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి, అలాగే నేను ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పదలుచున్నాను. IORD గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి. మా TMD గురించి ఎంతమందికి తెలుసో తెలియదండి. మేడం ఇప్పుడు ఇంకో ఆర్గనైజేషన్ చెప్పారండి, దాని గురించి కూడా ఎంతమంది తెలుసో తెలియదండి. ఇవన్నీ కూడా పబ్లిష్ అయ్యేటట్టుగా చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇదేదో మాకే వచ్చింది మేమే దీంట్లో సఫర్ అవుతున్నాం అనుకోకండి. ఈ డిసీజు ఏ ఏజ్ వాళ్ళకైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రావచ్చండి. మనకున్న 120 కోట్లలో ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చండి. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. TNDA తెలంగాణ డిస్ట్రఫీ అసోసియేషన్ నుంచి వస్తున్నాను. దాంట్లో ఇప్పుడు సెక్రటరీగా నాకు ఒక పోస్ట్ ఇస్తున్నారు. సరే, నాది డాక్టర్లు డయాగ్నోస్ చేసి జనరల్గా చూస్తే ఏంటంటే SMA అని చెప్పేసి అన్నారు. చిన్నప్పుడు నడుస్తూ ఉంటే కింద పట్టడం ఇదంతా జరుగుతూ ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించారు. తర్వాత బోన్ స్పెషలిస్ట్ చూపిస్తేను చిన్నగా అదే తగ్గుద్ది, కొద్దిగా బలం లేక వీక్గా ఉండటం వల్ల అని చెప్పేసి అనుకొచ్చారు. తర్వాత కొద్దిగా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తేను కండరాల్లో బలం తక్కువ ఉంది, కొద్దిగా ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్లయితే మంచిగా స్ట్రెంత్గా ఉంటాడు అని చెప్పేసి అనుకొచ్చారు. దాని తర్వాత ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే అర్థం కావట్లేదని చెప్పేసి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాము. సరే, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పారు.
సరే ఇంకో దేవుని దగ్గరికి వెళ్తే ఇంకేమంటే మార్గం ఉంటుందేమో అని చెప్పేసి ఆయన ప్రదక్షిణాలు అని వాటికి తిరిగాము. సరే అది జరిగిన తర్వాత ఇంకొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత మేము సిటీకి వచ్చాము. ఇంకా తీసిన తర్వాత ఇది SMA డిసీజ్ అని డయాగ్నోస్ చేశారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక 3 months మందులు వాడమని చెప్పేసి డాక్టర్ శ్రీధర్ గారు చెప్పారు. 3 months మందులు వాడిన తర్వాత ఎట్లుంటది అన్నట్టుగా 3 నెలలు కంప్లీట్ గా వాడాము. తర్వాత అర్థం కాక బాలరెడ్డి డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఇది తగ్గటం కష్టం అయ్యా అని చెప్పేసి వీరరాఘవరెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆ వీరరాఘవరెడ్డి దగ్గరికి వెళ్తాను, ఇది దీనికి మందు లేదు అని చెప్పారు. కానీ ఈ విధంగా హోమియోలో చేసుకొని ఆయుర్వేదిక్లో చేసుకొని ఇంకా వేరే పద్ధతులు దేంట్లైనా చేసుకోమని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి బాలరెడ్డి డాక్టర్ అని ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సరే అతనితో వాడుకుంటూ బాలరాజ్ మహర్షి దగ్గరికి వెళ్తాను, ఉన్నటువంటి స్ట్రెంత్ అంటే బాడీలో సన్నగా ఉన్నటువంటి వాటిని కొద్దిగా లావ్ అయ్యాను. ఏ విధమైన మార్పు లేదు. సరే నడుస్తుంటూ పడిపోవడం ఇదంతా జరుగుతూనే ఉంది. ఇది బాగాలేదని చెప్పేసి నెక్స్ట్ శ్రీశైలం అడవుల్లో కోడలు రాదని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాను. తర్వాత మధుసూదన్ రావు గారు అని. సరే ఇది కంటిన్యూ నడుస్తూనే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒక సుమారు 10 సంవత్సరాలు కంప్లీట్ గా మెడిసిన్ బంద్ చేశాను. ఇంకా నా జీవితం ఇది ఇట్లా జరుగుతున్నది. ఇక మా నాన్న అమ్మ తిరిగిండ్రు అని అంటే ఇక తర్వాత నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు, వాళ్ళ జీవితం ఆగమైపోద్ది అని చెప్పేసి మెడిసిన్ నేను వాడను. మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో నాకు తెలియదని చెప్పేసి నేను బంద్ చేసి కూర్చున్నాను. సరిగ్గా వాళ్ళ చదువు అదంతా జరుగుతూనే ఉన్నది. నాన్న తన బిజినెస్ తో పాటు తిప్పుకోవడం జరిగింది అన్నట్టు, ఎక్కడ ఆగలేదు. సరే బాలేడుగా అని చెప్పేసి అతను నన్ను కూర్చోబెట్టలేదు. తను యాక్టివ్ గా పనిచేస్తుండని లేదు, మందులు మాత్రం వాడనని చెప్పాను. తనతో తిరగడం వల్ల నేను యాక్టివ్గా ఉన్నా. కొంతవరకు ఏ విధమైన ప్రాబ్లం లేదు, వాళ్ళకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు, మందులు వాడచ్చు. సరే జరుగుతూ ఉన్న తర్వాత నేను ఈ మధ్య ఒక 4 years బ్యాక్ పాస్పోర్ట్ తీసుకుందామని చెప్పేసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేశాను. వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి మా ఇంటికి వచ్చి చూసి ఇదే డిసీజ్ మా కజిన్ కొడుకున్నది, అతను ఇప్పుడు ఇంజనీర్ చేస్తున్నాడు, 5 years ఏజ్లో నాకు మంచి అవగాహన ఉంది, మీరు పద్ధతి చూసేసరికి 5 years ఏజ్లో వచ్చింది, యునానీకి వెళ్తే తగ్గింది అని చెప్పేసి అతను చెప్పాడు. ఎర్రగడ్డ యునాని హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసి అతను చెప్పాడు. సరే నేను నెక్స్ట్ మంత్ ఆ యునాని హాస్పిటల్కి వెళ్ళాను. సుమారు 1.5 year కంటిన్యూగా వాడాను. వాడు చెప్పిన పద్ధతి పోవడం, మందు తీసుకోవడం, నెలకు రావడం, వాడు వాడటం జరుగుతుంది. మార్పు ఏ విధంగా కనపడలేదు, కొద్దిగా మందం మీద అంటే లావెక్కాను. అంతవరకు ఒక 50 kg ఉన్నటువంటి వాడిని 55 kgలోకి వచ్చాను. నిగనిగలా కనపడుతున్నాను కానీ ఏ విధమైన మార్పు లేదు. సరే డాక్టర్ని అడిగి మాట్లాడుతూ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సరే దీనికి మందు ఉందా లేదా ఎట్లా అయిందని చెప్పేసి యునాని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితేను, మా యునాని హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నటువంటి లెక్చరర్లో ఒక అబ్బాయికి, వాళ్ళ అబ్బాయికి సేమ్ డిసీజ్ ఉంది, దీన్ని ఏమేం చేయాలి అని చెప్పేసి ఆయన అడిగారు. మరి దీని పరిస్థితి అయితే ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం వాడినటువంటి అబ్బాయికి మీ దాంట్లోనే మెడిసిన్ ఉన్నది, అతను డయాగ్నోస్ చేశాడు, ఆ మందుతో అతనికి బాగుపడింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, మంచిగానే ఉన్నాడు, మరి మీరు మా ఎందుకు చేయట్లేరు అని అడిగారు అని విషయం అడిగితేను, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు దిల్సుఖ్నగర్లో ఉన్నారు, దిల్సుఖ్నగర్ నుంచి ఇక్కడికి ఎర్రగడ్డకి రావడానికి ఎంత స్పేస్ ఉంది అని. సరే సుమారు ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు ఉన్నా సార్. సార్ అప్పట్లో మీకు ఏ విధంగా ఉన్నది? రోడ్డు పక్కన మొత్తం జంగలే ఉన్నది, ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చే వరకు జంగలే ఉన్నది. ఇప్పటి పరిస్థితుల్లో ఏ విధంగా మొత్తం కాంక్రీట్ ఉన్నది. సరే ఇప్పుడు ఉన్నటువంటి మీరు తిండి విధానం ఎట్లుంది, అప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు మొత్తం మందు తిండే ఉన్నది, సుమారు ఫీట్న్నర వరకు మందే ఉన్నది. ఏ జీవి బతికే పరిస్థితి లేదు. న్యాచురల్ గా ఉండేటువంటి జీవి, న్యాచురల్ గా మనం అట్లా పడేస్తే మొలిసేటువంటి మొక్క ఏ విధమైనది బతికే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ మందు తీసుకొచ్చి మేము పెట్టినా సరే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ రోగాలు తగ్గుతాయి అనే గ్యారంటీ లేదు. ఇవి వేదాల్లో కొన్ని పుస్తకాల్లో, పురాతన పుస్తకాల్లో మన వాళ్ళు ఉన్నవి, వాటిని వెతికి తీసి మనం డయాగ్నోస్ చేసి తీసుకోవడానికి, మీ మీద ప్రయోగం చేయడానికి మాకు అవకాశం ఉన్నది. కానీ ఆ మందులు తీసుకురావడానికి ఎవరున్నారు? ఆ కోయ జాతి వాళ్ళే కానీ ఎవరే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చి పలానా మందు, పలానా ఆకు, పలానా పువ్వు అని చెప్పేసి చూపెట్టడానికి మీకేమైనా అవకాశం ఉన్నదా? ఈ మందు అదే ఆకును తీసుకొచ్చి ఎట్లా కష్టపడి వీళ్ళ మీద ప్రయోగం చేసినామంటే ఈ DNA టెస్ట్ చేయడానికి 30,000 రూపాయలు ఖర్చు అయింది, మీరు భరించగలరా? మందు ఎట్లా నేను తీసుకొస్తాను కానీ మీరు DNA టెస్ట్ చేయడానికి ప్రతి మందుకు మీకు దాని మీద ప్రయోగం చేయడానికి ఇప్పుడు
3,000 మంది కాదు 3 లక్షల మంది ఉండి మేము చేస్తాము. కానీ ఫస్ట్ ఒక వ్యక్తికి మనం బాగుపడినట్లయితే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే 30,000 రూపాయలు నెలకోసారి కాకపోతే 2 నెలలకోసారి మేము టెస్ట్ చేయించడానికి మీరు రాసిచ్చినట్లయితే మీరు చేయించగలరా? ఇది ఎవరిని అడగాలి? గవర్నమెంట్ని అడగాలన్నా ప్రజలను అడగాలి? ఇది అయిపోయింది. హోమియో దగ్గరికి వెళ్ళాము. హోమియో హాస్పిటల్ ఒక సుమారు సంవత్సరం పాటు డిఎండిఏ తరఫున ఫ్రీగా క్యాంప్ ఏర్పాటు చేసి సపరేట్ ఓపీ ఏర్పాటు చేసుకొని మనం పోయి లైన్లో నిలబడే పని లేదు. స్ట్రైట్ గా వెళ్తే మేడం మన దగ్గరకు వచ్చి హాస్పిటల్ లోపల నుంచి కార్ దగ్గరకు వచ్చి మెడిసిన్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అది ఒక సంవత్సరం సుమారు వాడాము. సరే వేడి కావడం అవి ఇవి జరిగితే కొన్ని చిన్న చిన్న మార్పు వస్తుంది కానీ దీంట్లో మాత్రం ఏ విధమైన మార్పు లేదు. ముఖ్యంగా మనకు ఈ మందు తయారు చేయడానికి పలానా వ్యాధి అని నిర్ధారించుకోవడానికి గవర్నమెంట్ ద్వారా మాకు DNA టెస్ట్ చేయడానికి ఏమైనా ఉపయోగం ఉందా? వ్యాధి నిర్ధారణ కోసం మా DMDAలో సుమారు 300 మంది వ్యక్తులు ఉన్నారు. కొద్దిగా ఆదాయం నుండి ఉన్నటువంటి వాళ్ళు ఒక 40-50 మంది ఉంటారేమో మామూలు జీవనం గడిచేటువంటి వాళ్ళు. మిగతా జీవితం మొత్తము ఒక రోజు కూలి చేస్తే ఈ రోజు పిల్లలకు పెట్టుకొని మళ్ళీ కూలికి పోయే పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం? ఏ డాక్టర్ని అడుగుదాం? కనీసం మనకి రోగం వచ్చింది అని చెప్పడానికి ఆస్కారం దాన్ని నిర్ధారించుకునే పరిస్థితి లేదు. ఈ ఉన్నటువంటి ఇళ్లలో ఎట్లా ఉందనంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ పిల్లగానికి జబ్బు ఉన్నదని తెలిసినట్లయితే ఇంకో పిల్లలకు పిల్లనిస్తారో ఇయ్యరో, వాడిని చదివించడానికి ముందు తీసుకొని మళ్ళీ ఇంకో రోగం వస్తుందో ఏమో అన్న ఉద్దేశంతో వాడిని రూమ్ లోనే మరగబెడుతున్నారు. ఇది ఫ్యామిలీ ప్రాబ్లం కాదు, మన సమాజ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మన ప్రశ్నలే ఉన్నాయి, సమాధానం లేదు. చూసారా, ఇదే సమస్య. పరిష్కారం అన్నది మనందరం కలుసుకున్నాం, పరిష్కారం వస్తుందని ఆశిద్దాం. అవే సార్, అటాక్సియా పేషెంట్ కాకపోతే ఒకసారి వినండి. I'm working as professor in engineering college, CSC department. I'm an ataxia patient. Spinal cerebellar ataxia was diagnosed to me in the year 2010 when I was 31 years old. This is a progressive degenerative disorder and this is genetic. Degenerative disorder means it increases as the age increases. If suppose I was affected 10% in the year 2005, in the year 2008 I will be affected 40%. I hope you understood. My biggest fear is the system does not provide physical handicaps and rare disease patients the appropriate facilities which they should provide. Like many of people have spoken, pharmaceutical companies are very rare disease patient unfriendly, and the government even does not recognize what is a rare disease. My fear is that I have a family, a wife and a kid, and my wife has to in the near future undergo a big surgery called hysterectomy. For that I have to bear the expenses. I would like to request the government to help us in financially in some way. And as Dr. Ramaya had pointed out rightly, in the census there should be an additional column like, are you suffering with rare disease? First you have to get the information about rare disease patients. That is the best way to get the information about rare disease patients. How will the society come to know who is suffering from rare diseases? So I hope, as Mr. Ramaya has pointed out, there should be a column in the census whether you are suffering
from any rare disease or like that. I work as a assistant professor even now. My daily life is a struggle. I fight for everything. But after coming here, I have observed that there are many big fighters than me. My hats off to them. As this girl had pointed out, whatever problem you have to live your life happily. That is the philosophy which everyone should adopt. And moreover, the government also has to come up with some constitutional steps for the rehabilitation of patients like us and people not suffering from rare diseases. And I would like the people sitting here on the dais to please try to provide some financial help, like under corporate social responsibility. If any multinational companies can provide a job for us, then financially the burden which we face will be very easy. I am very much thankful to IORD and my friend Mr. Sanaullah for having invited me, and once again my hats off to all the big fighters than me. Thank you, human beings. I really pity the bigger neurologists which are upset. They cut a so sorry face. They plead us, sorry sir, we can't do anything for you. So I request the government to come up with measures for disabled friendly steps like having ramps and lifts and escalators which can help patients like us. And I would like to request Government of India to consider rare diseases also as a disease and make amendments in the Constitution. When I go to bigger neurologists, they cut a really sorry face saying, sorry sir, we can't do anything for you because there is no medicine for it. So I request government to please come up with some constitutional steps for overcoming that. Thank you. And most importantly, the kind of a social stigma it carries, the financial burden it puts on that family is humongous. And I really cannot stop myself passing on the mic because everybody wants to say something and everybody is equally important. However, as a one last effort, I'll give it to one of my friends from TMDA. After that, I'll try and summarize what exactly this is, what is that next step we should be doing, followed by we can continue to talk over lunch. We have our media friends also who want individual stories. We are ready to give that. But my request would be, this is just a start, as I said. Even though we have spent about 15 years in this effort, this is still a start. We need each of you to contribute and take this momentum forward by being a volunteer, by being a supporter, by being a full-time effort into this. That I'll come to at a next level. But I want my friend to talk for another minute or two, then I'll speak to you. See, this is the problem. Huh? He cannot even hold. That's the problem. అందరికీ నమస్కారం. నా పేరు రవి కుమార్. నేను టీఎంటీఏ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు అరుదైన వ్యాధుల గురించి సమావేశం ఏర్పాటు చేసిన IORD సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మా ఇంట్లో మేము ముగ్గురం సార్. మేము ఈ కండరాల కింద వ్యాధితో బాధపడుతున్నాము. ఎట్లా అంటే రోజు రోజుకి ప్రాబ్లం చెప్పేస్తున్నాను. మా అన్నయ్యకి ఇద్దరికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి మెడిసిన్ తీసుకోవాలి. మాకు ఏంటంటే మాకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మాకు ఆధారం సార్. చాలా చెప్పలేని మాటల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నాం.
ఈ ఇబ్బంది పడుతూ మేము ఎంత పడుతున్నామో శారీరకంగా చూస్తే తల్లిదండ్రులకి ఎంత ఉంటుందో బాధ మనం మాటలో చెప్పాలి. అలా బాధపడుతూ మరి మా కోసం మేము అనే ఒక ధైర్యం తెచ్చుకొని ఒక తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ అని ఫామ్ చేసి మాలాంటి వాళ్ళకి మాకు మేమే ధైర్యం తెచ్చుకొని ఆరోగ్యము ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు మేము ధైర్యం తెచ్చుకొని మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని గవర్నమెంట్ ముందుకెళ్ళి 50 మందికి సర్టిఫికేట్ సాధించుకున్నాం. ఎంత ఆర్థికంగా ఆరోగ్యంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మేము ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరికీ ఒక ధైర్యం ఇవ్వగలిగాము. నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే సమాజంలో అందరూ చెప్పవలసిన వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఏంటనంటే ఈ మేనరిక వివాహాలు చేసుకుంటే ఇలాంటి జబ్బులు వస్తాయని చెప్తున్నారు. మంచి చదువుకున్న వాళ్ళే మేనరిక వివాహాలు చేసుకొని మరి ఇలాంటి అరుదైన వ్యాధుల పిల్లలకు జన్మనిస్తున్నారు. అది దానికి మేమే ఉదాహరణ. మేము ఏం కోరుకుంటాం అంటే ముందుగా మాలాగా ఇంకెవరు ఇలా ఇబ్బందులు పడవద్దు. ఇప్పుడు అదే విధంగా చెప్తున్నారు ధైర్యంగా ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎన్ని రోజులు ధైర్యంగా ఉండాలి. తల్లిదండ్రులకు వయసు అయిపోతుంది. వాళ్ళ తర్వాత ఏంటి మా పరిస్థితి? ఆర్థికంగా చాలా ఇబ్బందులు. మా కోసం మా యొక్క ట్రీట్మెంట్ కోసం ఉన్న ఆత్మాన్ని తల్లిదండ్రులు అర్పించేసారు. మా పిల్లలకు జబ్బు తగ్గితే కాదు వాళ్ళు ఎక్కడో బతుకుతారని. ఇక్కడ ఆత్మాన్ని అయిపోయింది, ఇక్కడ ఏం మిగలేదు. మనం గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చిన 2016 వికలాంగుల చట్టంలో దివ్యాంగుల చట్టంలో ఇలాంటి వాళ్లకు తీవ్ర వైకల్యం వాళ్లకు అధిక మద్దతు ఇవ్వాలని ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తలేదు. దాని గురించి కూడా మేము ఒక 15 జిల్లాల కలెక్టర్లకి మాలాంటి వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము ప్రయత్నం చేయడం జరిగింది. గవర్నమెంట్కి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మేము అందరిలాగా ఫలితాలు చేయలేని పరిస్థితి అయినా కూడా ప్రయత్నం అనేది చేస్తున్నాం. మరి ఆ యొక్క ప్రత్యేక సదుపాయాలు ఎప్పుడు వస్తాయో మాకు తెలియని పరిస్థితిగా ఉంది. ఇక్కడ దానికి సమాధానము జవాబు చెప్పేవాళ్ళు లేదు. ప్రయత్నం చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ విషయంలో కూడా చాలా మెడిసిన్స్ ఉన్నాయని తెలుస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కనిపిస్తలేదు. ఆ ఇంప్లిమెంట్ వచ్చే వరకు ఉన్న ఆస్తులు అన్ని కరిగిపోతున్నాయి. చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ యొక్క IORD సంస్థ ద్వారానైనా మాకు కనీసం ఏదైనా ట్రీట్మెంట్కు ఏదైనా కనీసం ఉన్నవారికైనా ఆగితే బాగుండు అనే ఒక ఆశతో బతుకుతున్నాం మేము. మరి ఆ సంస్థ మా యొక్క వీటి మీద ఎంతో చాలా సర్వీస్ చేస్తున్నట్టు చూస్తే తెలుస్తున్నది. పెద్ద పెద్ద మేధావులతోటి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళతో తరుపుతున్నాం. దీని ఆశయం చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఆ ఆశయం నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు సమావేశాన్ని పెట్టిన అందరికీ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ